బత్తాయిలోని కొత్త వెరైటీ ఇది కింగ్ బత్తాయి అంటారు. రాముడికి గుహుడు అనే మిత్రుడు భక్తుడు ఉన్నాడు. అతడు ఒక రాజు. అతడు అడవిలోనికి రాముని కోసం విస్తారమైన ఆహార పదార్థాలు తెస్తే, నేను వనవాసంలో ఉన్నాను, ఇవేవీ తినను, గుర్రాలకు గడ్డి పెట్టండి చాలు అంటాడు. రాముడు వనవాసానికి సంబంధించిన ఏ నిబంధన పాటించడు. గుహుని ముందు మాత్రం మామూలు యాక్టింగ్ చేయుడు. రామా, నువ్వు అక్కడవే కదా వనవాసం, సీతకి లక్ష్మణుడికి ఆ ఆహారం పెట్టండి అని అన్నావా? లక్ష్మణుడు ఎలాగూ నీకు బానిసే, కనీసం సీతకైనా ఆహారం పెట్టండి అని అన్నావా? నువ్వు తినకపోతే ఎవ్వరూ తినకూడదనే స్వార్థం వాళ్ళను కూడా ఆ రాత్రి తిండి లేకుండా పడుకోబెట్టావు. స్వార్థ రాముడా. లక్ష్మణుడు సీతారాములు పడుకోవడానికి పాన్పు ఏర్పాటు చేసి రాముడి కాళ్ళు కడిగాడు. రాత్రంతా కాపలా, పగలంతా సేవ. లక్ష్మణుడు డ్యూటీ ఇదే. అరణ్య జీవనానికి అనుకూలంగా ఉండటం కోసం రామలక్ష్మణులు జడలు వేసుకున్నారు. సుమంత్రుడు అయోధ్యకు బయలుదేరాడు. గంగానది దాటడానికి గుహుడు ఏర్పాట్లు చేస్తాడు. రాముడు, లక్ష్మణ, సీతను పడవలోకి ఎక్కించు అంటాడు. ఏంటి, భార్యని పడవెక్కించే పని కూడా చేయడా రాముడు? పాన్పు తయారు చేసుకోడు, చేతులు కడుక్కోడు, కాళ్ళు కడుక్కోడు, భార్యని పడవెక్కించడు, ఏ పని చేయుడు. అన్నీ లక్ష్మణుడే చేయాలి. ఒరే కర్రే, మీ ఓడు పొద్దున్నే కడుక్కుంటాడా, లక్ష్మణుడే కడుగుతాడా? రామా, సోమరులకు నువ్వొక ప్రేరణ. సోమరిపోతైన నీకు ప్రజలు చేస్తున్నారు భజన. పైన సిగరెట్ ప్యాకెట్ తీసుకురా, లైటర్ తీసుకురా. ఎవరు తెస్తాడు రా? భారతరత్న వీడికి బద్దకరత్న బిరుదు ఇవ్వాలి. ఇచ్చిన వేస్ట్లే, అంత దూరం ఎవడెళ్తాడని బద్దకించి మానేస్తాడు. కర్మ.